హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన మ్యారేజ్ గురించే టాపిక్ నడుస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు ఇన్స్టా స్టోరీ పెట్టారో అప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి ఇంకొంచెం హై పెరిగిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ రష్మికని అలాగే విజయ్ని ముద్దుగా ఫ్యాన్స్ విరోష్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఎప్పటి నుంచైనా వీళ్ళిద్దరూ కలిసి కనిపించినా విడివిడిగా కనిపించినా విరోష్ అని పిలుస్తూనే ఉంటారు. సో దాన్ని కూడా వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తూనే వచ్చారు. కాకపోతే అఫీషియల్గా ఎప్పుడు కూడా అనౌన్స్ చేయలేదు. గత కొన్నేళ్ళుగా ఫ్రెండ్షిప్లో ఉన్నారు. ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారింది. లవ్ కాస్త ఇప్పుడు మ్యారేజ్ వరకు వెళ్ళింది. ఇంత జరుగుతున్నా కానీ ఈ ప్రేమ జంట ఎప్పుడు కూడా ఓపెన్ అప్ అవ్వలేదు. ఎట్టకేలకి ఇంకా పెళ్ళికి 4 రోజులు ఉంది అనగా ఈ ఇద్దరు కూడా వాళ్ళ ఇన్స్టా స్టోరీతో విరోషి అని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ మ్యారేజ్ ఆఫ్ విరోషి అంటూ వెడ్డింగ్ ఆఫ్ విరోషి అంటూ కూడా ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేసి వాళ్ళు ఒప్పేసుకున్నారనే చెప్పుకోవాలి. సో అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. దాంతోపాటుగా అందులో అభిమానులందరికీ కూడా ఒక క్యూట్ లెటర్ని అయితే వాళ్ళు రాశారు. ఎంతో ఎమోషనల్గా ఫస్ట్ నుంచి మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. మీరు ఎప్పుడూ కూడా మా లైఫ్లో జరిగేవి మేము అనౌన్స్ చేసినా చేయకపోయినా ముందుగానే మీరు అనౌన్స్ చేసేస్తూ ఉంటారు. మాకు ఒక పేరు కూడా పెట్టేశారు విరోష్ అని. దాన్నే ఇప్పుడు మేము కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. సో ఆ పేరుతోనే వెడ్డింగ్ కూడా ఒక ట్యాగ్ లైన్ ఇద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఇద్దరు కూడా పోస్ట్ చేయడం జరిగింది. అదే వెడ్డింగ్ ఆఫ్ విరోష్. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా టాక్ వినిపిస్తుంది. ఇద్దరి ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. వీళ్ళ మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ కూడా తెగ సర్చ్ చేసేస్తున్నారు. ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్టుగానే ఈ ఇద్దరు కూడా రాజస్థాన్ ఉదయ్పూర్లో ఉన్నటువంటి ఒక మంచి రిసార్ట్లో అయితే పెళ్లి చేసుకోబోతున్నారు. అక్కడికి చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది సన్నిహితులు మాత్రమే అక్కడ అటెండ్ అవుతున్నారు. అక్కడ ఏదైతే ఈ ఐటీసీకి సంబంధించిన హోటల్స్లోనే వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. చాలా గోప్యంగా ఉంచారు. చాలా తక్కువ మందిని వెడ్డింగ్కి పిలుచుకున్నారు. ఎందుకంటే మరీ అంత హడావిడి లేకుండా వాళ్ళిద్దరికి మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి వాళ్ళ లైఫ్లో హడావిడి లేకుండా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా అక్కడ ఒకటవబోతున్నారు ఇద్దరు. ఆ తర్వాత అక్కడే చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చేస్తారు ఒక 3 డేస్కి. అక్కడ March 4th ఇక్కడ హైదరాబాద్లో కూడా రిసెప్షన్ అరేంజ్మెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ విజయ్ దేవరకొండ ఇల్లు మొత్తం కూడా లైటింగ్స్తో నింపేశారు. పెళ్లి హడావిడంతా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రిసెప్షన్స్కి కూడా తాజ్ కృష్ణాలో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సో ఇక్కడికి చాలా మంది సన్నిహితులతో పాటుగా అటు రాజకీయ సినీ ప్రముఖులను కూడా ఇన్వైట్ చేస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు. ఆ ఇన్విటేషన్ అనేది ఇటు సినీ వర్గాలకి అటు రాజకీయ వర్గాల్లో ఉన్న ఫ్రెండ్స్కి అలాగే కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్కి అలాగే ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఉంది. ఈ ఇద్దరు కూడా రిసెప్షన్కి హైదరాబాద్లో వచ్చి ఫ్యాన్స్కి అందరికీ కనువిందు చేయబోతున్నారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఇటు రష్మిక ఫ్యాన్స్ ఇద్దరు కలిసి అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. త్వరలో ఒకటవబోతున్నారు. వీళ్ళిద్దరూ కలిసి నెక్స్ట్ సినిమాగా రణబలి కూడా తీయబోతున్నారు. పెళ్లి జరిగిన తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీగా రణబలి ఉండబోతుంది. సో కాబట్టి విరోష్కి మెగా 9 టీవీ తరపున హ్యాపీ మ్యారీడ్ లైఫ్.